అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం పాలకులు ఒక కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పారు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ యొక్క పాలక వర్గాన్ని విస్మరించి పూర్తిగా ఎప్పుడో 2003వ సంవత్సరంలో ఆ రోజున్నటువంటి ఒక శిలాఫలకాన్ని మహాత్మా గాంధీ గారి యొక్క ఒక చిన్నటి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఈరోజు కూతలేరు బ్రిడ్జ్ సమీపాన ఆవిష్కరించినారు. ఒక మహిళా శాసనసభ్యురాలు తన తోటి దళిత మహిళా సర్పంచ్, దళిత మహిళా జిల్లా పరిషత్ మెంబర్ మరియు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, ఒక బీసీలైనటువంటి ఎంపీపీ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎంపీటీసీ నారాయణమ్మ గారి యొక్క పేర్లను కూడా ఆ విగ్రహ ఆవిష్కరణలో ఎక్కడ కూడా పేర్కొనకుండా కేవలం ఒక పాత శిలాఫలకాన్ని తీసుకొని వచ్చి, పాత శిలాఫలకాన్ని అంటే 2003వ సంవత్సరంలో ఉన్నటువంటి శిలాఫలకాన్ని 2026 జనవరి 30వ తారీఖు అంటే మహాత్మా గాంధీ గారి వర్ధంతి రోజు, ఏ మహాత్ముడైతే ఈ దేశంలో గ్రామాలు బాగుపడితే ఎవరికైతే స్వేచ్ఛ ఉంటుందో అప్పుడే గ్రామాలు కానీ, మహిళలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే స్వరాజ్యం వచ్చినట్లు అని చెప్పి పేర్కొన్నటువంటి గొప్ప మహానుభావుడు. కానీ ఆయన ఒక స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ఆయన ఒక ఆశయాల్ని కూనీ చేస్తూ ఈరోజు ఈ కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వంలోని శాసనసభ్యులు వ్యవహరిస్తూ ఉన్నారు. మనమందరం చూడొచ్చు, వాళ్ళు ఆవిష్కరించినటువంటి ఈ శిలాఫలకం పోనీలే 2003వ సంవత్సరంలో శిలాఫలకాన్ని మేము నెలకొల్పామని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఆ రోజుండే దాన్ని తీసుకొని ఈరోజు 2026లో వీళ్ళు దీన్ని ప్రారంభిస్తూ, వీళ్ళు పైన అయితే శాసనసభ్యురాలు గారి పేరుంది, ఇక్కడంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో, అదేవిధంగా లోకేష్ గారి ఫోటో, ఎంపీ గారి ఫోటో ఉన్నాయి. కనీసం వీళ్ళు 2003లో ఏమన్నా ఎవరైనా ఉప ముఖ్యమంత్రిగానో, లేకపోతే మంత్రిగానో, లేకపోతే శాసనసభ్యులుగానో, ఎంపీగానో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి వీళ్ళ ఫోటోలన్నీ వచ్చాయి? ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. పోనీలే ఆమె మటుకు ఎమ్మెల్యే గారు తన పేరు, ఫోటో అన్ని పెట్టారు. మరి ఎంపీ గారు పేరు ఏమైపోయింది? ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ గారి పేరు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల పేరు రావాలి, స్థానికంగా ఉండేటటువంటి అధికారుల పేర్లు రావాలి. కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, లేకపోతే ఎంపీపీ గారు, ఎండిఓ గారు, తహసీల్దార్ గారు, ఆ దిమ్మెను నిర్మించినటువంటి పంచాయతీరాజ్ అధికారులు, లేకుంటే ఆర్ఎండ్బి అధికారులు ఎవరు కాదే, ఎవరి పేర్లు లేవే. ఈరోజు వీళ్ళు ఆవిష్కరించినటువంటి ఈ శిలాఫలకం, ఆ దిమ్మె కానీ, లేకపోతే దానికి నిర్మించినటువంటి మెటికలు కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా ఈరోజు ఉన్నటువంటి సర్పంచ్ గారు నిర్మింపజేసింది, సుప్రియమ్మ గారు. ఆ మాటను ధృవీకరిస్తూ స్థానికంగా ఉండేటటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్యామల గారు ఒక ఉత్తరం రాశారు. ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, వీళ్ళందరికీ రాశారు. అయ్యా, ఈ దిమ్మె కానీ, లేకపోతే ఆ మెటికలు కానీ పూర్తిగా గ్రామ పంచాయతీ యొక్క నిధులతో నిర్మించాము, మా పాలక వర్గం యొక్క అనుమతులు లేకుండా ఇది ఈరోజు జరిగినటువంటి ఆవిష్కరణ జరుగుతూ ఉంది, దీన్ని నియంత్రించండి అని.
ఎక్కడ కూడా స్థానికంగా ఉండేటటువంటి పై అధికారులు ఎవరు స్పందించలే. ఆర్డీఓ గారు కావచ్చు, పోలీస్ స్టేషన్లో అన్నీ ఉన్నాయి, ఎవరు మాట్లాడలే. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి కూడా స్థానిక సర్పంచ్ సుప్రియమ్మ గారే వెళ్ళి అర్జీ కూడా ఇచ్చారు. అయినా ఆహ్వానం అందకపోగా ఆ విగ్రహ ఆవిష్కరణలో శిలాఫలకంలో ఈ రోజు ఉన్న వాళ్ళది వేస్తారా, లేకుంటే నిన్నటి రోజు ఉన్న వాళ్ళది వేస్తారా? పోనీలే, వాళ్ళు ఏదైనా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే పాత శిలాఫలకంతో పాటు పక్కన కనిపించి ఈనాటి పాలకవర్గం యొక్క శిలాఫలకాన్ని ముందర భాగాన ఆవిష్కరింపచేయాలి. ఆ మాత్రం చదువుకున్నటువంటి విఘ్నులు ఎందుకు ఆలోచించలేకపోయినారో కూడా చూడాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే అత్యంత ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి, ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో ముందుండి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హింసతో స్వేచ్ఛ వస్తుంది అని నమ్మిన దేశాల యొక్క స్ఫూర్తిని కాదని ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ గారు. కేవలం ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవంతో ఆయన వర్ధంతి రోజు ఎంత మా మీద ఒత్తిడి ఉన్నా ప్రత్యక్షంగా ఎక్కడ అడ్డుకునే కార్యక్రమాలు కూడా చేయలే. మా సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ నిన్నటి రోజే చెప్పాడు వస్తానని చెప్తూనే వందల మంది పోలీసులతో పహారా. అవసరమా? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వ్యవహరిస్తే పోలీసులని అడ్డం పెట్టుకొని మహాత్ముని యొక్క విగ్రహాన్ని మీరు ఆవిష్కరించవలసిన అవసరం లేదు కదా. మీరు ఆయన నమ్మిన స్ఫూర్తిని, ఆయన యొక్క ఆశయాల్ని పూర్తిగా దెబ్బతీస్తూ కూనీ చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని ప్రత్యక్షంగా ఈరోజు ఒక చిన్నపాటి పాత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మీరు పెట్టారు. మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పాలకవర్గం ఉండగానే ఈయన ప్రభుత్వం అనుమతులు ఇస్తే తప్పకుండా నూతన మహాత్మా గాంధీ విగ్రహాన్ని, ఏదైతే మహాత్మా గాంధీ సర్కిల్ ఉందో ఆ సర్కిల్లోనే నిలువెత్తు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తాం. లేదు ఆకుగిన అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడితే 2029లో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ నియోజకవర్గంలో శైలజనాథ్ ఎమ్మెల్యే అవుతారు. తప్పకుండా ఆ రోజు మహాత్మా గాంధీ సర్కిల్లో మహాత్మా గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తామని తెలియజేస్తాం.